హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్నాన్ ఎక్స్ప్రెస్ ఛానల్. ఈరోజు మనము టమాటో బాత్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఈ టమాటో బాత్కి 1.5 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాము. అందులోకి చిన్న సైజు 2 టమాటోల్ని సన్నగా ఇలా కట్ చేసుకున్నాము. పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకున్నాము. దీంట్లోకి పలుకులుగా చేసుకున్న జీడిపప్పు, తర్వాత వచ్చేసి పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఒక 3 ఎండుమిర్చీలు, సరిపడినంత సాల్ట్. తర్వాత ఇది రవ్వని కొంచెం నేతిలో దోరగా వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం దీంట్లో నెయ్యిని యూజ్ చేస్తున్నాము. ఫస్ట్గా స్టవ్ వెలిగించేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకున్నాము. హీట్ అయిన తర్వాత అందులో 1.5 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాము. ఫస్ట్ నెయ్యి వేసుకొని ఉప్మా రవ్వ ఎందుకు వేసుకోలేదంటే అది కొంచెం నెయ్యి అనేది మాడిపోతుంటుంది కాబట్టి ఇట్లాగా చక్కగా మాడకుండా నీట్గా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదండి, ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. ఇప్పుడు ఇవి వేడయ్యాయి కాబట్టి ఇందులో ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకొని వీటిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఇప్పుడు ఎందుకు వేసుకున్నామంటే ఫస్ట్ పోపులో వేసుకున్నప్పుడు ఇవి కొంచెం మాడిపోతాయి. అందువల్ల ఇలా వేసుకుంటే దీనికి మన టమాటో బాత్కి సరిపడినంత కారం అనేది చక్కగా ఉంటుంది. ఈ విధంగా టమాటో బాత్లో సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ అన్నీ ఇలా గుజ్జు గుజ్జుగా అయిపోయేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి సరిపడినన్ని వాటర్ వేసుకున్నాము. మనం ఈ కప్పుతో 1.5 కప్పు ఇది తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 2 కప్స్ వాటర్ అనేవి వేసుకున్నాము. త్రీ కప్స్ ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ సరిపోతుంది అండి. ఈ విధంగా మన టమాటా బాత్కి ఏర్పాటు చేసుకున్న ఎసురు అనేది బాగా మరిగింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అనేది వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలాగా రవ్వ అనేది వేసుకోవాలి. అదే ప్రాసెస్లో ఇలా రవ్వని కలుపుతూ కూడా ఉండాలి. రెండు ఒకేసారి జరగాల. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేతిలో ఫ్రై చేసుకున్న మినపప్పు, పచ్చెనపప్పు, జీడిపప్పు చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఎందుకు కలుపుతున్నామంటే ఇందాక ఎసరులోనే పోపులోనే వేసేస్తే ఎసరులు అన్నీ ఉడికిపోయి మెత్తగా ఉంటాయి. ఇవైతే కొంచెం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. అందుకని మా ఇంట్లో అయితే టమాటో బాత్ ఈ విధంగా ఉంటేనే ఇష్టపడతారు. మీరు కొంచెం జారుగా కావాలనుకుంటే ఇంకొక కప్పు వాటర్ అనేవి వేసుకోండి. ఈ విధంగా సర్వ్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి టమాటా బాత్ తీసుకున్నాము. మన దగ్గర ఇప్పుడు అనుకోకుండా టమాటా బాత్ చేయాలనుకున్నాం టిఫిన్కి. అందుకోసం కరివేపాకు, కొత్తిమీర అనేది అందుబాటులో లేదు. మీరు కానీ దీంట్లో ఈ టమాటా బాత్లోకి కొత్తిమీర, కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఈ సమ్మర్ కాబట్టి టమాటా బాత్ తిన్న తర్వాత 1 గ్లాస్ మజ్జిగ తాగితే వేడి కూడా చేయదు. హెల్త్కి చాలా మంచిది.